అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోట్ల విలువైన ఏపీఎస్ఆర్టీసీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ముమ్మిడివరం, ముక్కామల, కొత్తపేట బస్టాండులు నిరుపయోగంగా మారాయి. వీటిపై ఇప్పటికే ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం బస్టాండుకు చెందిన 80 సెంట్ల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తికి లీజుకి ఇచ్చారు. అందులో నిబంధనలకు విరుద్ధంగా కళ్యాణ మండపం నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే బస్టాండు నుంచి బస్సులు బయటకు వెళ్లే మార్గాన్ని కూడా మూసివేశారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న బస్టాండ్ ఆవరణను కార్లు, బైకులు నిలిపే పార్కింగ్ స్థలంగా మార్చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కొత్త బస్ స్టాండు ఈనాటికి నిరుపయోగంగా ఉన్నది. అప్పటి మంత్రి గారు అయినటువంటి దేవేంద్ర గౌడ్ గారు, బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ వేళ లక్షలాది రూపాయలు వెచ్చించి ఆ బస్ స్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. కొద్ది రోజులు అది జరిగింది తప్ప తర్వాత దాన్ని నిరుపయోగంగా వదిలేశారు. నిరుపయోగంగా వదిలేయడం వల్ల పక్కన ఆక్రమించుకోవడాలు, అసాంఘిక కార్యక్రమాలు అన్నీ అక్కడ జరుగుతున్నాయి. కావున దాన్ని ఆర్టీసీ వారు పరిరక్షించవలసిందిగా కోరుతున్నాం. 1995లో ఎన్నికైనటువంటి శ్రీ బండారు సత్యానందరావు గారు ఆధ్వర్యంలోను కొత్తపేట మండల పరిషత్ ఎంపీపీ బూసి జయలక్ష్మి భాస్కర్రావు, ఆ స్థానిక నాయకులు అందరూ కలిపి ఆ వేళ దానికి గ్రాంట్ తేవడం జరిగింది. ఆ గ్రాంట్ తెచ్చిన తర్వాత కూడా నిర్మాణం చేసిన తర్వాత కూడా కొద్ది రోజులు జరిగిన తర్వాత అది నిరుపయోగంగా వదిలేయడం వల్ల అధికారులు కూడా దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇప్పటికైనా వారు గుర్తెరిగి దాన్ని పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని ఆక్రమించుకుని అందులో అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్నారు. కావున ప్రజల తరఫున కూడా మనం కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అధికారులు దాన్ని పునరుద్ధరించి ఇక దీనిపై గతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడ్డాక జిల్లాలోని కొన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ముమ్మిడివరంలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా నలుమూలల నుంచి ముమ్మిడివరంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులు సరైన బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండులో కూర్చునే వీలు లేక నడి రోడ్డుపై గంటల తరబడి నిలబడవలసి వస్తుందని వాపోతున్నారు. బస్టాండ్ ఆవరణలో టాయిలెట్లు నిర్మించి ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ చాలా విలువైన భూములు వీళ్ళ కబ్జాదారుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. అందులో ముఖ్యంగా మరి అమలాపురం పట్టణం యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఎయిమ్స్ కాలేజీలో మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లన్నీ కూడా ముమ్మడివరంలో పెట్టారు. అక్కడ ఏపీఎస్ఆర్టీసీ సుమారు 30 సంవత్సరాల క్రితం ప్రైమ్ ఏరియాలో ఊరి మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ని ఎక్వైర్ చేసి ఆర్టీసీ డిపో కట్టడం జరిగింది. అది ప్రయాణికులకి అందరూ కూడా ఎంతో సుఖంగా ఉండేది, సౌకర్యవంతంగా ఉండేది. అటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో మరి సుమారు 4000 చతురపు గజాలు లీజుగా ఇచ్చుకుని మొత్తం బస్టాండ్లోకి ప్రజలు ఎవరిని రాకుండా, బస్సులు రాకుండా నిరోధిస్తున్నటువంటి ఒక మరి లైసెన్సీ లీజుదారుడిగా అవతారం ఎత్తినటువంటి భూ కబ్జాదారుడు ఇవాళ తాడి నరసింహరావు అనే తాడి తాతారావు కుమారుడు ఆ కబ్జా చేయడం జరిగింది. అందులో మరి ప్రయాణికుల్లో ముఖ్యంగా ఈవేళ స్త్రీలు, గర్భిణీ స్త్రీలు అంటే 9 నెలలు నిండిపోయిన ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. అలాగే డెలివరీ అయిన తల్లులు మరి అక్కడ మరి కనీసం చంటిపెట్టలు పాలు ఇవ్వాలన్నా కూడా రోడ్డు మీద నుంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది నేషనల్ హైవే అక్కడ. అయినా సరే అక్కడ బస్సులు నిలపడానికి కానీ, బస్సులు ఎక్కడానికి కానీ, పిల్లలకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ ఏ విధమైన సౌకర్యం లేకుండా నేషనల్ హైవే మీద పడిగాపులకు వస్తున్నారు. అక్కడ షెల్టర్ లేదు, అక్కడ హ్యూమన్ రైట్స్ విరుద్ధంగా అక్కడ టాయిలెట్స్ కూడా లేవు, ఏ విధమైన షెల్టర్ లేదు. ఎండకి వానకి కూడా ప్రయాణికులు మారుతున్నారు. ఈవేళ 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని అక్కడ ఒక వ్యక్తి కబ్జా చేసి దాన్ని మరి ఇతర అవసరాలు వాడుకుని అందులో ఏ విధమైనటువంటి పక్క నిర్మాణం చేయకూడదని చెప్పి ఆ వేళ మరి గవర్నమెంట్ లీజుకి ఇచ్చేటప్పుడు చెప్తే దాన్ని ఇప్పుడు కళ్యాణ మండపం నిర్మించారు. అందులో పక్కా కట్టడాలు కట్టడం నిషేధం జరిగినటువంటి ప్రాంతంలో కళ్యాణ మండపం నిర్మించడం, అది కూడా మళ్ళీ సబ్ లీజ్కి ఇవ్వడం కూడా చాలా ద్రోహం. ఇది ప్రజాద్రోహం. ఇది తక్షణం ఈ లీజుని మీరు రద్దు చేయకపోతే మేము హైకోర్టులో దీని మీద పిటిషన్ వేసి
మరి ఇది ప్రజలకు అందుబాటులో ఉండేలా మేము చేయగలం. అందులో దరిదాపు పక్కా భవనాలు సుమారు 2-3 కోట్ల రూపాయలతో ఆర్టీసీ నిర్మాణం జరిగింది. అలాగే కొత్తపేట ముక్కామల బస్టాండ్ల పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. లీజుకు ఇచ్చిన బస్టాండ్ను ప్రైవేటు వ్యక్తులు పాత ఇనుప దుకాణంగా మార్చేశారు. అలాగే అక్కడ కొంతమంది వ్యక్తులు ఆర్టీసీ స్థలాన్ని కబ్జా చేసి చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొత్తపేట బస్టాండ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో తాగుబోతులు, గంజాయి సేవించేవారు అటుగా వెళ్లే ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. కొత్తపేట బస్టాండ్ను కూడా వినియోగంలోకి తీసుకువచ్చి ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు సగిలి సూర్యనారాయణ, ముమ్మిడివరం మండల సిపిఎం కార్యదర్శిని. ముమ్మిడివరాన్ని ఒక నియోజకవర్గ కేంద్రం. అసలు 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలోనూ కేంద్రంలోనూ కూడా బస్ స్టాండ్ లేని నియోజకవర్గం లేదు. ఆ ఒక్క ముమ్మిడివరంలో తప్ప. ముమ్మిడివరంలో ఉన్నటువంటి బస్టాండ్ ఎకరా 71 సెంట్లలో నిర్మాణం జరిగింది. దానికి ఇదివరకు బస్సులన్నీ వెళ్ళేవి, అక్కడ అన్ని బాత్రూమ్లు ఉండేవి, సౌకర్యంగా ఉండేది, కూర్చోవడానికి అన్ని రకాల సదుపాయాలు ఉండేవి. కానీ నేడు అవి పెద్దలకంటే బాగా భూస్వాములకి దాన్ని అప్పగించి ప్రయాణికులు వెళ్ళి కూర్చోవడానికి కానీ ఏ విధమైన సౌకర్యం లేకుండా మరి చాలా నిర్వీర్యం చేసి పాడు చేశారు. దాని మీద ఒక ప్రైవేటు వ్యక్తికి 2 భాగాలుగా లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ లీజు కూడా చాలా తక్కువగా ఇవ్వడం జరిగింది. ఇది బస్టాండ్ పరిస్థితి చూసినట్లయితే అక్కడ మెయిన్ రోడ్డు మీద విష్ణాలయం సెంటర్ ఉంది. ఆ సెంటర్లో వందలాది మంది, ఎప్పుడు చూసినా 100 మందికి తక్కువ కాకుండా నిలబడి బస్సు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు, వయసు మీరినటువంటి వృద్ధులు అనేక మంది కనీసం నిలబడడానికి నీడ కూడా లేని పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది వరకే ఒకసారి ఈ బస్టాండ్ గురించి మేము దాన్ని ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో అధికారులు కూడా వచ్చి దాన్ని మళ్ళీ చేస్తామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు నిర్మాణం చేసి మరి ఎవరిని కూడా అందులోకి వెళ్లకుండా గేట్లు తాళాలు వేసేసి అసలు బస్సులు వెళ్లకుండా చాలా ఇబ్బందికరంగా తయారైంది. ఇక మొత్తంగా చూసుకుంటే జిల్లాలో నిరుపయోగంలో ఉన్న ఈ 3 బస్టాండ్ల భూములు చాలా విలువైనవి. ఇటువంటి ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రైవేటు వ్యక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఎప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని జిల్లా ప్రజలతో పాటు ప్రజా సంఘాలు కోరుతున్నారు. అలాగే బస్టాండ్లను పునరుద్ధరించి ప్రయాణికుల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది బడాబాబులకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటు ముమ్మిడివరం కానీ లేదా మన కొత్తపేట, అలాగే ముక్కామలకు సంబంధించినటువంటి ఈ 3 చోట్ల కూడా ఆక్రమణకు గురైనటువంటి మా దృష్టికి వచ్చినాయి. సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి లేదా వాళ్ళ రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి వ్యక్తులకి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ తిరిగి పునరుద్ధరించాలని చెప్పి పోరాటం చేసిన నేపథ్యంలో డిఎం వచ్చాడు, దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. నేటికి ఆక్యుపేషన్ని పరిష్కారం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ముక్కామకు సంబంధించినటువంటి బస్టాండ్లో అసాంఘిక కార్యక్రమాలు రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇట్లా కొత్తపేటలో కూడా కొంతమంది ఆక్యుపై చేసుకుని అక్కడ కొన్ని షాపులు లాంటివి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా ప్రజల యొక్క ఆస్తిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రెండోది, ప్రజల సౌకర్యార్థం ఏదైతే బస్టాండ్లో గతం నుంచి ఉన్నటువంటి బస్సులు ఉన్నట్టు వాటి తిరిగి పునరుద్ధరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తీవ్రంగా ఆందోళన ఉధృతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.